హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో కాజు కర్రీ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందే వేయించి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలండి. జీడిపప్పులు కలర్ వస్తే సరిపోద్దండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ముందే చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలండి. మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. మసాలా అంతా దగ్గర పడినప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రెస్టారెంట్ స్టైల్లో కాజు కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.